జనవరి 22 సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు వేడుకగా జరిగింది. తొలి హారతిని ప్రధాని మోడీ ఇచ్చారు. వేలాది మంది సాధువులు, స్వామీజీలు, ప్రముఖులు రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోట్లాది మంది టీవీల్లో ఈ వేడుకను తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో ప్రజలు ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించారు. అయితే గర్భగుడిలో కొలువైన రామ్లల్లా విగ్రహ సృష్టికర్త ఎవరు? ఆ విగ్రహం గర్భగుడిలోకి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్లల్లా విగ్రహం కోసం ముగ్గురు వేర్వేరు శిల్పులు వేర్వేరు శిలలతో 3 విగ్రహాలను తయారు చేశారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అందులో 51 అంగుళాల ఎత్తుతో కృష్ణశిలతో చెక్కిన శిల్పాన్ని గర్భగుడిలో ప్రతిష్టకు ఎంపిక చేశారు. శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రాముడిపై ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. తక్కిన 2 విగ్రహాలను ఆలయంలో మరొక చోట ఉంచుతారు. రామ్లల్లా విగ్రహ సృష్టికర్త కర్ణాటకకి చెందిన మైసూరు వాసి అరుణ్ యోగి రాజ్. అసలు ఎవరు ఈ అరుణ్ యోగి రాజ్? ఆయన చెక్కిన రామ్లల్లా విగ్రహాల విశిష్టతలు తెలుసుకుందాం. రామ్లల్లా విగ్రహ సృష్టికర్త అరుణ్ యోగి రాజ్ కుటుంబం 5 తరాలుగా శిల్పులుగా ఉన్నారు. అరుణ్కు కూడా చిన్నప్పటి నుండే శిల్పాల తయారీ అంటే ఆసక్తి ఉండేది. కానీ ఎంబీఏ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ ఎంతో కాలం పనిచేయలేదు. తన ఆసక్తి మొత్తం శిల్పకళ మీదే ఉండడంతో తన ఉద్యోగం మానేసి తనకు ఇష్టమైన తన కుటుంబం వృత్తైన ఈ శిల్పకళ వైపు అడుగులు వేశాడు. అరుణ్ చెక్కిన శిల్పాల్లో ముఖ్యమైనవి కేదార్నాథ్లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం మరియు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం. ఈ రెండిటికి ఎంతో విశిష్టత ఉన్న విషయం తెలిసిందే. రామ్లల్లా విగ్రహం గురించి అరుణ్ చెబుతూ, ఈ శిల్పానికి శిలను ఎన్నుకోవడం చాలా కష్టమైంది. ఇండియాలోని ఎన్నో ప్రాంతాల నుంచి రాళ్ళు తెప్పించాము. కానీ కర్ణాటకకు చెందిన హెచ్డి కోటేకి చెందిన కృష్ణశిలను ఫైనల్గా ఎంపిక చేశాం. ఇంతవరకు ఎవరూ చూడని రాముడి బాల్యపు విగ్రహాన్ని తయారు చేయడం అనేది పెద్ద సవాల్. ఎందుకంటే రామ్లల్లా ఇలా ఉంటాడనే ఆధారం ఎక్కడా లేదు. అందుకే రామ్లల్లా విగ్రహానికి రెఫరెన్స్గా 1200 నమూనాలు చూశాం. రామ్లల్లా విగ్రహం పాదాల నుంచి శిరస్సు వరకు 51 అంగుళాలు ఉంటుంది. ఈ కొలతలకి కారణం శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు విగ్రహం శిరస్సు మీద పడాలి, అలాగే 5 ఏళ్ల బాలరాముడిగా కనిపించాలి అనే సూచనలు వచ్చాయి. ఈ శిల్పాన్ని చెక్కడానికి ఎంపికైన వాళ్ళం ఒకరికి ఒకరం తెలిసినా విగ్రహం చెక్కినంత కాలం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మొత్తం 3 విగ్రహాల్లో నేను తయారు చేసిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠ చేయడానికి ఎంపిక చేయడం నమ్మలేకపోతున్నాను అని అరుణ్ చెప్పుకొచ్చారు. ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు మరొకరు లేరని భావిస్తున్నాను. మా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి. ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తోంది అని యోగిరాజ్ తన స్పందనను తెలియజేశారు. అసలు కృష్ణశిలనే విగ్రహ రూపకల్పనకు ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. ఆమ్లాలతో ఈ శిల ప్రతిచర్య జరపదు. వేడి, తీవ్ర వాతావరణ చర్యలకు కూడా స్పందించదు. కనుక పాలు తదితరాలతో అభిషేకం చేసినప్పుడు వాటితో చర్య జరపదు. దీంతో 2 లాభాలు. వాటిని ప్రసాదంగా తీసుకున్న ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావము ఉండదు. ఈ లక్షణం వల్ల విగ్రహం కనీసం 1000 ఏళ్ల దాకా చెక్కు చెదరదు. దీనిపై కనీసం గీత కూడా పడదు అని అరుణ్ వివరించారు. అత్యున్నత నాణ్యతతో కూడిన కృష్ణశిలలు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. బాలరాముణ్ణి రూపొందించేందుకు వాడిన కృష్ణశిల కూడా ఈ కోవలోనికే చెందినదని అరుణ్ చెప్పుకొచ్చారు. ఇక మిగతా 2 విగ్రహాల విషయానికి వస్తే, ఒకటి కర్ణాటకకి చెందిన గణేష్ భట్ కూడా కృష్ణశిలతోనే బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇక మరో విగ్రహాన్ని రాజస్థాన్లోని జైపూర్కు చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి తయారు చేశారు. తెల్లని మక్రానా పాలరాతితో దీనిని రూపొందించారు. ఈ 2 విగ్రహాలు ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వద్దే ఉన్నాయి. అయోధ్య ఆలయాన్ని మొత్తం 3 అంతస్తుల్లో నిర్మిస్తుండగా ప్రధాన గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. ఇక మొదటి 2 అంతస్తుల్లో కూడా ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. అయితే ఈ మిగిలిన 2 విగ్రహాలను 2 అంతస్తుల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.